వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో గెలిచాక మొట్టమొదటిసారి పిఠాపురం వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న ఆయన ఎలాంటి హంగు అర్బాటాలు లేకుండా కాషాయ దుస్తుల్లోనే పనిలో దిగిపోయారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత పిఠాపురంలో సంబరాలు అంబరాన్ని అంటినా అలాంటివి ఇష్టపడని జనసేనాని దానికి దూరంగా ఉండిపోయారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి భారమవ్వకుండా ఉండటానికి వివిధ నిర్ణయాలు తీసుకుని పొలిటీషియన్లు అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో జూన్ 5న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు మరింత బాధ్యత పెంచాయని అన్నారు. తాను కూడా ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటానని, ప్రజల రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చిన ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా తనకు ఆ బాధ్యత అనుక్షణం గుర్తు రావాలని ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ నేను సరిగా పనిచేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలని, అందుకే పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. అప్పటికి పవన్ కళ్యాణ్ పాలనా పగ్గాలు చేపట్టలేదు. జూన్ 12న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి పూర్తి టైం ఆయా శాఖల సమీక్షలకే కేటాయిస్తూ వచ్చారు. ఒక్కో శాఖ సమీక్షలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, తప్పిదాలు బయటపడుతుంటే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, జగన్ సర్కార్ చేసిన అప్పులెన్నో పవన్ కే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉన్నా దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. పూర్తిస్థాయి జీతం తీసుకుంటే ప్రజలు ప్రతిక్షణం గుర్తుకు వస్తారంటూ కమిట్మెంట్ కనబరిచిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన వచ్చాక తనలోని ఆదర్శవాదిని మరోసారి బయటపెట్టారు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా కానీ పంచాయతీరాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనలాంటి వారు జీతం తీసుకోవడం కరెక్ట్ కాదనిపించిందంటూ తన ఆదర్శాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల నెల జీతం 1,30,000. సాధారణంగా మంత్రుల కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులంటే ప్రభుత్వ సొమ్ముతో భారీ ఏర్పాట్లుంటాయి. జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో క్యాంప్ ఆఫీస్ అంటూ వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టించారు. తర్వాత మళ్లీ తానే సీఎం అన్న నమ్మకంతో జనం సొమ్ముతో ఋషికొండ కోట కట్టించుకున్నారు. అయితే పవన్ మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్తో పాటు క్యాంప్ ఆఫీసులో కనీస మరమ్మతులు కూడా వద్దంటున్నారు. రిపేర్లు, కొత్త ఫర్నిచర్ పై అధికారులు అడిగితే ఏమీ చేయవద్దని, అవసరమైతే కొత్త ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానంటూ అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. మరెంతమంది మంత్రులు ఆయన రూట్ ఫాలో అవుతారో చూడాలి.